బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో పెద్దపులి కలకలం సంచలనం రేపుతోంది. ఒకసారిగా అక్కడ పెద్దపులి కదలికల్ని వాహనదారులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒకసారిగా అక్కడ ప్రాంత ప్రజలు మొత్తం కూడా తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. మహబూబ్ ఘాట్ లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ రోడ్డు దాటుతున్న క్రమంలోనే కొంతమంది వాహనదారులు ఆ పెద్దపులిని వీడియోలు తీశారు. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు ఇచ్చారు స్థానికులు. దీంతో 3 టీంలుగా అక్కడ ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. 15కు పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అటవీ సమీప గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భయాందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో వారం రోజుల నుంచి ఈ పెద్దపులి హల్చల్ చేస్తోంది. మహబూబ్ ఘాట్ దగ్గర పెద్దపులి సంచారాన్ని గుర్తించారు స్థానికులు. రోడ్డు వైపున అది దాటుతున్న నేపథ్యంలో రోడ్డుపై నుంచి అది అడవి ప్రాంతంలోకి దాటుతున్న నేపథ్యంలో కొంతమంది వాహనదారులు ఆ వీడియోను చిత్రీకరించారు. ఇప్పుడు మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది మహబూబ్ ఘాట్, ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం. ఇది ప్రధాన రహదారి. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ రోడ్డు కూడా కనబడుతోంది. రోడ్డుకి ఇరువైపులా అటవీ ప్రాంతమే ఉంటుంది ఇక్కడ. సో ఈ రోడ్డుకి ఇరువైపు అటవీ ప్రాంతం నుంచి అటువైపు నుంచి ఇటువైపుగా ఈ పెద్దపులి దాటుతున్న నేపథ్యంలో కొంతమంది వాహనదారులు ఆ పెద్దపులిని గమనించి వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం 3 టీములుగా విభజన జరిగి అటవీ శాఖ అధికారులు ఈ పెద్దపులి కోసం గాలిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు ఉండేటువంటి ఆవాసాలు, అక్కడ అన్ని ఊర్లు కూడా ఉన్నాయి, జనజీవనం ఉంది అక్కడ. అయితే అటువంటి చోట ఎటువంటి జంతువులు రావడం, ముఖ్యంగా ఈ పులి లాంటి రావడంతో ఒకసారిగా ఆ ప్రజానికం మొత్తం కూడా తమ పెంచుకున్నటువంటి పశువులు కానివ్వండి తమ పైన కూడా దాడి చేసే అవకాశం నేపథ్యంలో పలు గ్రామాల ప్రజలు మొత్తం కూడా భయాందోళన చెందుతున్నారు. మహబూబ్ ఘాట్ దగ్గర జరిగిన ఈ ఘటన తర్వాత ఒకసారిగా అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. 3 టీములుగా విభజన జరిగి సుమారుగా 15కు పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయిలో పెద్దపులికి సంబంధించిన కదలికల్ని వారంతా కూడా గాలిస్తున్నారు. నేను మేకలు మేపుతా. అయితే మేపంగా మేకలు పైనుంచి గుట్ట పైనుంచి కిందికి పులి వచ్చిన తర్వాత నేను దాన్ని చూసి చెట్టెక్కిన తర్వాత అవి వచ్చి మేకల మందల పడ్డది. పైకి ఎక్కినాక వీడియో తీసిన 2 మేకల్ని చంపేసింది, 1 మేకని పట్టింది, పానంతో ఉన్నది. ఇంద్రనగర్ తండా. నేను మేకలు మేపుతా. మీరు చూడొచ్చు, అవన్నీ కూడా తండా ప్రజలు ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాలని కూడా చెప్పొచ్చు. సో అక్కడ ఒక్కసారిగా రోడ్డుపై నుంచి అవతల వైపు అడవి, ఇతల వైపు మధ్య నుంచి రోడ్డు వెళ్తూ ఉంటుంది. అయితే రోడ్డు దాటుతున్న క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది వాహనదారులు ఆ పెద్దపులి యొక్క కదలికల్ని గుర్తించారు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియా వైరల్గా చేశారు. సో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆ ప్రాంత ప్రజానిక మొత్తం కూడా పెద్దపులి ఆనవాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు తమ వైపుగా వస్తుందో, తమ యొక్క పశు సంపద పైన తమ పైన ఏ రకంగా దాడి చేస్తుందో అంటూ భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం పెద్దపుల్ని ట్రాప్ చేసేందుకు, ముఖ్యంగా తిరిగి అడవి ప్రాంతానికి పంపించేందుకు 15 ట్రాప్ కెమెరాలతో 3 టీములుగా విభజన జరిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో వారంతా కూడా ప్రజలకి కొంత అక్కడ ఉన్నటువంటి జనానికి కూడా ధైర్యం కల్పించే విధంగా వారంతా కూడా ఎప్పటికప్పుడు కొన్ని అక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఏకంగా అధికారులు వచ్చి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నారు. ఒకసారి అక్కడ అధికారులు వారితో ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. దానికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అది షెడ్యూల్ 1 యానిమల్. దానికి ఏమన్నా ఇబ్బంది అయితే అందరికీ కూడా నష్టం జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ ఎంటైర్ గవర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఇబ్బంది చేసే పరిస్థితి ఉంది. అందువల్ల మనం దానికి ఎంత క్షేమంగా చూడాలి, అదే విధంగా దాని నుంచి కూడా మనం కూడా క్షేమంగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఇక్కడ నజీర్ ఖాన్ గారు, మన సెక్షన్ ఆఫీసర్ గారు లోకల్లో ఉన్నారు. వాళ్ళ టీము, మేమందరం కూడా రేపటి నుంచి ఇక్కడే మకం ఉంటాం. దీన్ని మానిటర్ చేస్తాం. ఇటికాస్ అనేది వేరే మనకి సంస్థ ఉన్నది, ఎన్జిఓ సంస్థ. ఆ సంస్థ నుంచి కూడా కెమెరాలు కూడా తెప్పిస్తాం. దాన్ని ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అవన్నీ కూడా మానిటర్ చేస్తాము. దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో మిమ్మల్ని కూడా అలానే డిపార్ట్మెంట్ తరఫున చూస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం. దాని గురించి మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే మన క్యాటిల్కి అయితే మాత్రం దానికి సంబంధించిన ఏదైనా అయితే నష్టపరిహారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తాం. ఓకే, సరే సార్. దానికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత జరిగితే డెఫినెట్ గా నష్టపరిహారం చెల్లిస్తాం. అదంతలోపుగానే సుమారుగా 15 ట్రాప్ కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేస్తాం. దాని కదలికల్ని గుర్తిస్తున్నాం. త్వరలోనే దాన్ని పట్టుకుంటామంటూ కూడా అటవీ శాఖ అధికారులు ఆ గ్రామ ప్రజానికానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. ఎస్ రవినాయక్, ఓవర్ టు యు. నిర్మల్ జిల్లాలో పులి హల్చల్ చేస్తుంది. ప్రధానంగా అర్ధరాత్రి మహబూబ్ ఘాట్ దాటుతున్న సమయంలో రోడ్డు మీద పెద్ద పులి కనబడేసరికి ప్రజలు
ఆందోళనకు గురైన పరిస్థితి. ఆందోళనకు గురై ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అప్రమత్తమయ్యేసి ఆ ప్రాంతంలో అటుగా ఆదిలాబాద్ వైపుగా వెళ్తున్న వాహనాలను అక్కడి నుంచి డైవర్షన్ చేసి బైపాస్ ద్వారా ఆదిలాబాద్కు వాహనాలను మళ్లించిన పరిస్థితి. అయితే గత వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలో పులి సంచరిస్తున్న పరిస్థితి. అటు బైన్సా డివిజన్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్ డివిజన్లోని పలు మండలాల్లో పులి సంచరిస్తున్నట్టు అప్పటికే అధికారులు చాటింపు చేసిన పరిస్థితి. చాటింపు చేసి రైతులకు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి. అయితే పులి సంచారం కాస్త సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో అంటే రైతులకు అప్పుడు సంచరిస్తున్న పెద్ద పులికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు సేకరించే ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ అధికారులు పాదముద్రికల ద్వారా పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది, జాగ్రత్తగా ఉండాలని రైతులకు చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. అయితే అర్ధరాత్రి మహబూబ్ ఘాట్ రోడ్డు వద్ద పెద్ద పులి కనబడింది. పెద్ద పులి కాస్త అటుగా ఆదిలాబాద్ వైపుగా వెళ్తున్న వాహనాల్లో ఉన్న కొంతమంది ప్రజలు యువకులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంగానే వెంటనే అధికారులు చేరుకున్న తర్వాత పలు జాగ్రత్తలు ప్రజలకు చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి పులి సంచారం కాస్త ఆందోళనకరంగా మారింది. ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి రాత్రి కనబడింది. దీనికి ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరు ఆందోళన పడొద్దు, పులిని కూడా సురక్షితంగా ఉంచాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళేటప్పుడు ఆ వాహనాల చప్పుళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి, ఒకవేళ పులి కనుక కనబడితే వెంటనే ఇటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. పులికి సంబంధించిన ట్రాకింగ్ చేస్తూ పాదముద్రికలను గుర్తిస్తున్నారు, ఎప్పటికప్పుడు పులికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా పులికి ఎటువంటి హాని కలగకుండా అధికారులు కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.